నమస్తే ఫ్రెండ్స్. ఎంత దారుణం అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు లేని లోటు చూస్తూనే ఉన్నాం. గత 2 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాం. ఎంత అధ్వానమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది తెలంగాణ రైతాంగం అనేది. అరే, ఒకటే జిల్లాల ఖమ్మం జిల్లాల 3 మంత్రులు ఉన్నారు. పొంగులేటి గారు ఉండే, తుమ్మల నాగేశ్వరరావు ఉండే, బట్టి విక్రమార్క గారు ఉండే. ఈ పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు. యూరియా బస్తాలు వేయడానికి కూడా సాధనయ్యే పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందో తెలుస్తా ఉంది. మీరు ఎట్లా రైతాంగానికి సకాలంలో యూరియా ఇయ్యరు, సకాలంలో ఇత్తనాలు ఇయ్యరు, సకాలంలో రైతు భరోసా అని చెప్పిరు, భరోసా కూడా ఎగ్గొట్టిరు. మరి ఏ విధంగా రైతాంగాన్ని వెలుగులో తీసుకొస్తారు? ఏ విధంగా రైతాంగాల జీవితంలో వెలుగులు నింపే పరిస్థితి తీసుకొస్తారో అర్థమైన పరిస్థితి లేదు. టయానికి నీళ్ళు ఇయ్యరు, కరెంటు సమయానికి కరెంటు కూడా ఉండదు, కరెంటు కోతలు. ఎందుకండి 3 మంత్రులు ఉన్న జిల్లాలో 3 గంటల రాత్రి నుంచి మహిళలు సైతం రోడ్ల మీద బారులు తీరి వెయిట్ చేసి యూరియా బస్తాల కోసం వెయిట్ చేస్తున్నారంటే ఈ రైతాంగాన్ని ఎక్కడికి తీసుకుపోతా ఉన్నారు? తెలంగాణ రైతాంగాన్ని ఎందుకు మోసం చేసి గెలిచిరని ఈరోజు యావత్ తెలంగాణ రైతాంగం యువకులు అందరూ కూడా అడుగుతున్న పరిస్థితి. దయచేసి ఇప్పటికైనా మేలుకొని ప్రజాపాలన అని చెప్తున్నారే, తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకునే పరిస్థితి మీ అందరికి ఉంది. తెలంగాణ రైతాంగం కళ్ళల్లో నీళ్ళు వస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారు బగ్గుమంటారు. తెలంగాణ రైతాంగం అంతా తిరగబడుతుంది. కాంగ్రెస్ వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాం.